గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థి వస్తూ ఉంటుంది. దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము. సంకటహర చతుర్థి ఎందుకు చేసుకోవాలి, దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి, ఒకసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. గత కొన్ని సంవత్సరాలుగా సంకష్టహర చతుర్థి అంటే రకరకాలుగా చెబుతూనే ఉన్నారు, రకరకాలుగా వింటూనే ఉన్నారు, రకరకాలుగా చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్కళ్ళకు కూడా ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతున్నారు, దీని ఆంతర్యం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు, దాని యొక్క అంతరార్థం చెప్పినంత మాత్రాన తెలుసుకునే జ్ఞానం వీళ్ళకు ఉంటుందని నేను అనుకోను. ఎందువల్లనంటే మంచి ఇలా చేయండి నాయన మీరు బాగుపడతారంటే అది మనం చెయ్యం. సంబంధం లేనివేవో చెప్పేస్తుంటే వాటిలన్నింటినీ వెంటబడి పరిగెడుతుంటాం. మన తత్వాలు అవి సరే, మన తత్వాలు ఎప్పుడు మార్చలేం, కానీ చెప్పడం మన ధర్మం, చేసేంతవరకు వెంటబడడం కూడా మన ధర్మమే. కాబట్టి చెప్తున్నానమ్మా, సంకష్టహర చతుర్థి అందులోనే ఉంది కష్టము అనేటువంటిది. హరం అనేటువంటి ఏదైతే కనుక ఆటంకాలు కావచ్చు, కష్టములు కావచ్చు, అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా హరించుకుపోయేటువంటి చతుర్థి. సంకష్ట అంటే ఎలాంటి కష్టములు కూడా ధరికి రానియకుండా చేసేటువంటిది కూడా ఒకటి చవితి. చవితి చతుర్థి రెండు ఒకటి చవితి. ఆ చవితి అనగా 4 ధర్మ అర్థ కామ్య మోక్షాలకి ప్రతీక. 2 ఆ రోజునాడు గణపతికి మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే గణపతికి ఆరాధన చేసే విధంలో మనం అనేక రకాలుగా ఇది పెట్టండి, అది పెట్టండి, ఇది చేయండి, అది చేయండి అని చేస్తూ ఉంటాం. స్వతసిద్ధంగా విఘ్నేశ్వరుడికి మనం ఏమి చేస్తున్నాము, ఏమి చెప్పబడి ఉన్నది అనేటువంటిది ఆ వినాయక చవితి వ్రతకల్పంలో చెప్పబడి ఉన్నది. ఆ వినాయక చవితి వ్రతకల్పము అనేటువంటిది ఒక్కసారి మనం ఆద్యంతాలు కనుక పరిశీలించినట్లయితే ఆ సంకష్టహర చతుర్థి రోజు నాడు ఈ 2 పనులు మనం చేసినట్లయితే కష్టాలు కంప్లీట్గా మన జోలికి రావు, మన దారి వదిలి వెళ్ళిపోతాయి అనేటువంటిది అందులో తెలుస్తుంది. కానీ కుడుములు నివేదన పెట్టండి, కొబ్బరికాయలు కొట్టండి, బెల్లం పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, నా బొంద పెట్టండి, పోలు పెట్టండి అంటే పెడతారు. కానీ అంటే అంటున్నాను కాదమ్మా, ఎందువల్లంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాం మనం. దారిద్ర్య రేఖకి దగ్గరలో, యోగానికి అదృష్టానికి చాలా దూరంలో మన జీవితం మొత్తం అలానే గడుస్తుంది. ఎందువల్ల గడుస్తుంది అంటే అదృష్టం ఒక్కసారి తలుపుకి వెళ్ళిపోతుంది, కానీ దురదృష్టం మనం తీసే వరకు కొడుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఒకసారి తలుపు కొడితే రెండోసారి కొడితే చూద్దాంలే వదిలేస్తాం. ఈ కొట్టే వెళ్ళిపోయింది ఈవిడ, ఇక దరిద్రదేవి వచ్చేసింది, ఆవిడ కుడుతూనే ఉంటుంది. మనం తలుపు తీస్తాం, ఏం కనిపించదు, దరిద్రదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది. వెంటనే శుభ్రంగా తలుపేసుకుని గడి కూడా పెడతాం, మళ్ళీ తలుపు కొడితే ఎవరైనా తీయకుండా ఉంటామని చెప్పి. ఇక్కడ ఎంతటి అజ్ఞానంలో మనం ఉంటున్నామనంటే గణపతికి ఇష్టమైంది ఏమిటి, గణపతి ఆరాధించేది ఏమిటి అనేటువంటిది మన సంకష్టహర చతుర్థి. అంటే గణపతికి కూడా కష్టాలని నివారణ చేసింది ఒకటి ఉంది, అది ఏమిటి అనేటువంటిది ఇందులో చెప్పబడింది. గణపతికి వచ్చిన కష్టం ఏంటండి తెలుసుకోవాలి ముందు. అంటే ఒకదానికి ఒకటి లింక్ అండి. గణపతికి వచ్చిన కష్టం ఏంటి, విఘ్నాధిపతి కావాలిగా. మరి అధిపతి కావాలంటే వాళ్ళిద్దరికీ కుమారస్వామికి అన్ను గణపతికి సుబ్రహ్మణ్యుడు పోటీ పెట్టారుగా. పోటీ పెడితే సుబ్బయ్య ఏం చేశాడు, నెమలెక్కి పడుతుడికి వెళ్ళిపోయాడు. కానీ ఈయనకుంది ఏంటి ఇంత ఎలుక. మరి ఈ ఎలుక మీద ఆయన ఎక్కితే ఎలా వెళ్తుంది, అది ఎక్కడ పరిగెడుతుంది అంటే అప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేయి, భూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది, కష్టాలన్నీ హరించుకుపోతాయి. ఇప్పుడు కష్టం పెద్ద కష్టం కదండి ఇది అన్నింటికన్నా. ఎవరైతే మొత్తం అన్ని పుణ్యనదులు అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని వస్తారో వారికి ఆధిపత్యం ఇచ్చారన్నారు. మరి ఈయనకి అది ఎంత పెద్ద కష్టం, ఆయనకి నెమలుంది వెళ్ళిపోతున్నాడు, ఈయనకుంది ఇంత ఎలుక, 8 ఆయన కూర్చుంటే ఆ ఎలుక ఎక్కడ కదులుతుంది, మరి ఎంత పెద్ద కష్టం అది. మరి తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణ చేయమన్నారు, మరి తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణాలు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. మరి అంటే ఆయనకి కూడా వచ్చినటువంటి కష్టాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగారు అనేటువంటిది సంకష్టహర చతుర్థికి మూలంగా మనం తీసుకోవాలి. కనుక సంకష్టహర చతుర్థి రోజు నాడు పసుపు గణపతిని చేసుకొని ఆయనకి నమస్కారం చేసుకొని, తల్లిదండ్రులు ఉన్నారుగా ఇంట్లో, చక్కగా వారికి పాద పూజ చేసుకొని వారికి నమస్కారం చేసుకొని, ఆ తర్వాత అంటే గణపతిని తయారు చేసి అక్కడ పెట్టుకొని తల్లిదండ్రులకి పాదాలు కడిగి నమస్కారం చేసుకొని ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకో. ఆ తర్వాత వచ్చి ఇక్కడ కూర్చొని
గరిక దొరుకుతుంది మనకు. అవును. ఆ గరికెతో చక్కగా గణపతికి ఆరాధన చేసుకోండి. ఆరాధన చేసుకొని ఆ బెల్లం ముక్క అది నివేదన పెట్టుకోండి చక్కగా. ఈ దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే గణపతి యొక్క చక్కటి అనుగ్రహం కలుగుతుంది. ఓకే. గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఆ గణపతి చేసింది ఏంటి? ఆయనకి అంత కష్టం వచ్చింది. అంత కష్టం అనేటువంటిది ఆ గణపతి వచ్చినప్పుడు ఆ గణపతి ఏం చేశాడు? ఆయన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. కాబట్టి మనం చేయవలసింది సంకష్టహర చతుర్థి అన్నారు. ధర్మ అర్థ కామ్య మోక్షాలు. ఈ నాలుగిట్లు దేనికోసం ఉంటాయమ్మా? వివాహం చేసుకున్నప్పుడు ధర్మార్థ కామ్య మోక్షం చ విందతి అంటారుగా. అంటే వివాహం చేసుకున్న తర్వాత ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయా ఏష అని అంటుంటారు కదా. ఎందుకంటారు ఈ నాలుగు? పిచ్చెక్క, ఎవరికి మతి లేక. ధర్మ సంతానం, ధర్మ ప్రజా సంపత్త్యర్థకు స్త్రియముద్వేహే ధర్మ సంతానం కావాలి. ధర్మేచ అర్థము అనగా అనేక రకములైనటువంటి ద్రవ్యాలు మనం తీసుకోవడానికి సంపాదించేటువంటి సంపాదన, డబ్బు, సంపద. కామ్యము అనగా కోరికలు. మన దరిద్రమైన బుద్ధికి కామ్యము అనగానే ఒకటే తెలుస్తుంది. కామ్యం అంటే ఒకటికి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, ఒకటికి 1,50,000 పెట్టి ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, తృప్తి తీర్చావదు. ఆ 1,50,000 ఫోన్ని వారం రోజులు అమ్మేసి కొత్త ఫోన్కి వెళ్తాడు. ఇంకొకటి కొత్తగా అనుకుంటున్నాడు. కామ్యం అనేటువంటి కోరికలు అవి ఎప్పటికీ చావు, పెరుగుతూ ఉంటాయి. ఆ కోరికల్ని నెరవేర్చుకోవడంలో ఒక విధానం. దానికి డబ్బు కావాలిగా మళ్ళీ. ధర్మేచ అర్థేచ కామేచ. ఈ కామం అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కేవలము కూడా ఒక వస్తువు మీద ఉండదు. అనేక రకములుగా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, అనేక రకాలుగా ఉంటాయి. ఇవన్నీ తీర్చుకోవటం. మోక్షేచ ఇవన్నీ అయిపోయినాయి. చివరికి ఏంటంటే జీవితం చివరికి వచ్చేసింది. నేను చేసిన పాపాలుంటే అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి నాకు మోక్షాన్ని ఇవ్వ తండ్రి అని. ఈ నాలుగిట్లకి ప్రతీక. ఈ నాలుగు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తల్లిదండ్రుల నుంచే వస్తున్నాయి. అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు. ఈ శరీరం రాబట్టే కదా మనం ఆ శరీరానికి చదువు చెప్పగలిగాం. ఆ శరీరం సంపాదిస్తుంది. ఆ శరీరం కొన్ని రకాలైన సౌఖ్యాలని కొనుక్కొచ్చుకుంది, తర్వాత మోక్షం పొందుతుంది. ఈ శరీరం వాళ్ళు వద్దంటే ఉపయోగం లేదు కదా. మరి ఈ శరీరం అనేటువంటిది ఇన్ని రకాల సౌఖ్యాలు అనుభవిస్తున్నామంటే పాపం రాకుండా, కష్టం రాకుండా ఉండాలంటే సంకష్టార చతుర్థి రోజున ఏం చేయాలి? కనీసం ఈ శరీరానికి తల్లిదండ్రులకు నమస్కారం చేయి. ఆ నమస్కారం చేసి గణపతికి ఆరాధన చేసుకో. అంత బెల్లం ముక్కో కొబ్బరి ముక్కో నివేదన పెట్టాను. ఆయనకి అరటిపండు. ఆయనకే కష్టం లేకుండా చేసినటువంటిది ఆయన చేశాడు. ఆయన ఆచరించింది ఆయన అనుగుజాలలో మనం ఆచరిస్తే ఆ కష్టం మన వరకు వస్తుందండి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏదో సంకష్టహర చతుర్థి అనగానే పొద్దున్నే పూజ చేయండి, ఈ నివేదన పెట్టండి, ఆ పుష్పం పెట్టండి, ఈ ఫలం పెట్టండి కాదు. ఆ సంకష్టహర అంతటి కష్టం ఎవరికి వచ్చింది? తప్పూర్వం మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాం. 5 కథలు చెప్తాంగా ఒక్కొక్కరికి ఇలా జరిగిందని చెప్పి. అలానే సంకష్టహర, కష్టం అనేటువంటిది ఎవరికి ప్రధానంగా ఎక్కువ కష్టం వచ్చింది? ఆ కష్టం వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? ఆ విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికే కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని అధిగమించడానికి ఏం చేశాడు? తన తల్లిదండ్రి అయిన పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన చూసిన దేవుడు ఎవరు? గణపతి చూసిన దేవుడు ఎవరు? తల్లిదండ్రులు. ఇప్పుడు నేను చూసిన ప్రత్యక్షంగా చూసిన దేవతలు ఎవరు? మా తల్లిదండ్రులు. తర్వాత శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరికైనా ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులు. వాళ్ళని నేను వదిలేస్తాను, విష్ణుమూర్తిని పట్టుకుంటాను, ఆంజనేయ స్వామిని పట్టుకుంటాను, శివుడి త్రిశూలం పట్టుకుంటాను, సుబ్రహ్మణ్య స్వామి అంకుశం పట్టుకుంటానంటే పైసా ఫలితం లేదు. వినాయకుడు తొండం పట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి రోజు ఎట్లాగో చేయం. కొన్ని మన వ్యాస పౌర్ణమి ఇలా ఏదైనా వచ్చినప్పుడు సంకష్టహర చతుర్థి ప్రతి నెల వస్తుంది కదా, ఈ పని చేయండి. ప్రతి నెల వస్తుంది. ఆ రోజు నాడు నాకు సెలవు దొరకలేదండి, ఉద్యోగం ఉందండి, భార్య పుట్టినరోజు ఏం చేస్తావు అన్నాను కాదమ్మా. నాకు ఏదైనా ముఖం మీద మాట్లాడటం అలవాటు, మొహమాటంగా ఏంటి ఉపయోగం? నీకు విషయం తెలియాలి. భార్య పుట్టినరోజు అయితే ఏం చేస్తున్నావు? సెలవు పెడుతున్నావు కదా, చచ్చినట్టు పెడతాంగా. పెళ్లి రోజు అయితే సెలవు పెడుతున్నావుగా. కాబట్టి నీ భార్య పుట్టినరోజు నాడు నువ్వు సెలవు పెడుతున్నావు కదా, నువ్వు భార్య నీకు వచ్చిందంటే నీకు ఈ శరీరం ఉండబట్టేగా, ఈ జన్మ ఉండబట్టే. ఈ జన్మ నీకు ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. వాళ్ళ కోసం ఆ సంకష్ట చతుర్థి నువ్వు సెలవు పెట్టడం దానికి పొద్దున్నే 6ంటికి లేచి వాళ్ళిద్దరు చుట్టూ నమస్కారం చేసి గణపతికి అంత బెల్లం మొక్క నివేదన పెట్టు, ఆయన సంతోషపడతాడు. ఇది సంకష్టహార చతుర్థి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఏదో యజ్ఞాలు, యాగాలు, తపాలు చేయక్కర్లేదమ్మా. తపించటం, తపము అంటే తపించడం. తపించడం అంటే నన్ను కన్న తల్లిదండ్రులకు వారి పాదపూజ చేసుకునే భాగ్యం నాకు కలగాలి. నేను ఎట్లాగో రోజు చేయట్లా. సంకష్టహర చతుర్థి అంటే చతుర్థి అంటే గణపతికి ఇష్టమైంది. గణపతికి ఎందుకు చేస్తున్నాము? ఎందుకు చేయాలి? గణపతికే కష్టాన్ని నివారించింది ఏంటి? తల్లిదండ్రులకు ప్రదక్షిణం. అటువంటిది మనకు కలగదా ఆ కష్టాలు?
నివారించుకోవడం మనకు చేత కదా, అదే ప్రదక్షిణ మనం చేస్తే మనం ఎంత హాయిగా ఉంటాం అనేటువంటి విషయాన్ని గణపతి వారు క్లుప్తంగా తెలియజేశారు. కానీ మనం ఏమంటామంటే సంకష్టహర చతుర్థి, ఈ పండు పెట్టండి, ఈ నివేదన నేను చెప్పినట్టు చెప్పండి, ఈ నివేదన నేను పెట్టినట్టు పెట్టండి, నాలాగా చెయ్యండి, నేను చెప్పినట్టే చేయండి. ఏంటి బొంత చేసేది? ఉన్నది చేస్తే జీవితం బాగుంటుంది, కొత్తవన్నీ చేస్తే ఏం ఉపయోగం లేదు, అన్నీ నిష్ప్రయోజనం. కనుక సంకష్టహర చతుర్థి రోజు నాడు తల్లి తండ్రి చక్కగా పాదాలు కడిగి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసుకొని గణపతి దగ్గరికి వచ్చి అంత గరిక తీసుకొని ఆయన మీద పెట్టి ఆవాహన చేసి ఆయనకి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ బెల్లం ముక్క స్వామివారికి నివేదన పెట్టి ఆ బెల్లం ముక్క ప్రసాదంగా తీసుకొని ఆ గరికను తీసుకెళ్ళి ఆవు నోట్లో పెట్టండి. చాలు, అక్కడితోటి అలా చేయడం మొదలు పెట్టండి, జీవితంలో అమోఘమైన మార్పులు వస్తాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.